రాష్ట్రంలోని అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వము ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ యజమానులకు డ్రైవర్గా స్వయం ఉపాధి అంటే వాళ్ళ సొంత వెహికల్స్ ఉండి ఉపాధి పొందుతున్న వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించలేనున్నట్లు రవాణా శాఖ విడుదల చేసినటువంటి ఒక జీవోలో పేర్కొంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆటో మిత్ర పేరుతో 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తూ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇక్కడ బీమా, ఫిట్నెస్ సర్టిఫికేటు, మరమ్మతులు, ఇతర అవసరాల కోసము ప్రభుత్వం ఇక్కడ ఆటో డ్రైవర్లకు ఈ సాయం అందజేయనున్నట్టు కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఈ పథకంలో భాగంగా ఈ నెల 13వ తేదీ నాటికి ఉన్నటువంటి పాత లబ్ధిదారుల జాబితా, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరి జాబితాతో పాటు ఈ నెల 13 తర్వాత వచ్చేటువంటి అంటే 17 నుంచి 19వ తేదీ వరకు కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు కూడా ఈ ఉత్తర్వుల్లో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వము ఇక్కడ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. అయితే గ్రామ వార్డు సచివాలయాల విభాగాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేసింది. ఈ నెల 22 నాటికి సచివాలయం కానీ మండల, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలనలు అక్కడ పూర్తి చేసి ఈ నెల 24వ తేదీ నాటికి ఇక్కడ తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఇక తుది జాబితా ప్రకారం అక్టోబర్ 1వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వము జమ చేయనుంది అని చెప్పి కూడా రీసెంట్ ఉత్తర్వుల్లో అయితే తెలిపింది. అయితే ఇక్కడ ఈ పథకానికి అప్లై చేసే వాళ్ళందరికీ కూడా ఏమేం అర్హతలు ఉండాలి అనేది కూడా ఈ జీవోలో పొందుపరిచారు. దాని ప్రకారం మనం చూస్తే ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సులు ఉన్న వాళ్ళు దరఖాస్తులను కలిగి ఉండాలి. ఒకవేళ ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి కొత్తగా అనుమతిస్తారు. అయితే ఒక నెలలోపు ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పొందాల్సి ఉంటుంది. ఇక వాహనం ఏపీలోనే రిజిస్టర్డ్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక దరఖాస్తుదారులు దారిద్ర్య రేఖకు దిగువన అంటే చాలా తక్కువ అమౌంట్ వచ్చేటట్లుగా వాళ్ళు వాళ్ళ రేషన్ కార్డులలో పొందుపరిచి ఉండడం, లేదంటే ఆదాయ ధృవీకరణ పత్రానికి సంబంధించి వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి కానీ పెన్షనర్గా ఉంటే మాత్రం దీనికి అనర్హులుగా అయితే గుర్తించారు. ఇక పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు ఇందులో మినహాయింపు కూడా ఇచ్చారు. ఇక ఇంటి విద్యుత్ ఏదైతే ఉందో అది నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటును కూడా, అంటే ఇప్పుడు మనం దరఖాస్తు చేసుకుంటున్నది సెప్టెంబర్లో అయితే గత 12 నెలలకు సంబంధించిన విద్యుత్ చలాన్లు అంటే విద్యుత్కి సంబంధించిన రీడింగ్ని కూడా ఇందులో పరిగణలోకి తీసుకొనున్నారు. అయితే వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిన్లు కానీ చలాన్లు కానీ ఉండకూడదు. అంటే గతంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీస్ స్టేషన్లలో కానీ ఏదైనా రోడ్ క్రాస్ చేసినాం కానీ, సిగ్నల్ క్రాసింగ్ కానీ, లేదంటే హెవీ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా చలాన్లు కనుక ఉంటే కనుక ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక మాగాని అయితే వీళ్ళకు 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు వీళ్ళకు భూమి ఉండాలి. ఇక మాగాని మెట్ట కలిపి 10 ఎకరాల లోపే ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం కొత్త ఉత్తర్వుల్లో జారీ చేసింది. ఇక పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణము ఉండకూడదు అని చెప్పి కూడా ఉత్తర్వుల్లో ప్రభుత్వం అయితే జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఉంటే మీ దగ్గరలోని గ్రామ సచివాలయాలకు వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోండి. గత వైసీపీ ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు కనుక ఉంటే ఇప్పుడు మీ ఆటోలపైన కానీ, రిక్షాలపైన, ఆటో రిక్షాలపైన కానీ ఏవైనా బకాయిలు కనుక ఉంటే ఇమ్మీడియట్గా చెల్లించి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులైతే అవుతారు. కాబట్టి వెంటనే మీరు మీ గ్రామ సచివాలయాలకు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి.